ఎలా ఉన్నారు? దిస్ ఈస్ ఫైనల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో ఇప్పుడు ముందుగా చూడండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు వచ్చేసి మా పాప బర్త్డే అనమాట. ఇంకా పొద్దున్నే లేచి అయితే గుడికి అయితే వెళ్తున్నాము. అంటే మా ఇంటి దేవత ఉంటుంది కదా, ఉప్పలమ్మ స్వామి అండ్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాము. టెంపుల్కి వెళ్ళడానికి ముందైతే ఇంట్లో కూడా దీపం పెట్టాలి కదా. రెగ్యులర్గా అయితే మా ఇంట్లో మావయ్యనే దీపం పెడతాడు అనమాట. చాలా అంటే చాలా నీట్గా చేస్తాడు. కిందకి వెళ్ళి పూలు తీసుకురావడం కానీ, తర్వాత పూలు పెట్టడం, ఆ దేవుడి రూమ్ అంతా క్లీన్ చేయడం కానీ, మంత్రాలు చదువుతూ పూజ చేయడం కానీ చాలా నీట్గా చేస్తాడు అనమాట. ఇంకా ఆ రోజు పాప బర్త్డే అండ్ మావయ్య కూడా హడావుడిగా ఉన్నాడు. ఇంకా నేనే పెడదాము అన్నట్లు పెడుతున్నాను అనమాట. ఇంకా టవల్ ఉంచుకొని దేవుళ్ళు అలంకరించిన తర్వాత హెయిర్ బ్యాండ్ పెట్టేసుకొని అయితే ఇంకా దీపం పెట్టేసాను అనమాట. సో మామూలుగా అయితే ఇంకా ఈ రోజు పాప బర్త్డే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసామనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. కంప్లీట్ సెలబ్రేషన్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఎందుకంటే మీకు కూడా ఒక దగ్గర ఉంటే చూడడానికి బాగుంటుంది కదా. ఇంట్లో ఫంక్షన్స్ అంటే ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు కదా, ఎంత బిజీగా నడుస్తూ ఉంటుంది. ఏం పని లేకపోయినా కూడా ఏదో ఒక హడావుడి అయితే ఉంటుంది కదా. సో అలా ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా మా పాప ఈ దేవుడు రూమ్ ఓపెన్ చేసిందంటే ఫస్ట్ పోయి ఆ గంటే తెచ్చుకుంటుంది అనమాట. మళ్ళీ అది నోట్లోకి పోగలదు అన్నారు. పెద్దగానే ఉందన్నమాట. సో నోట్లోకి ఏం పోదు, చూసుకుంటానే ఉంటాము. బర్త్డే రోజు పొద్దున్నే కూడా మా ఇంట్లో భోజనాలు అనమాట అందరికీ. సో ఇక్కడ అత్తయ్య నాయనమ్మ వాళ్ళందరూ కూరగాయలు చేస్తున్నారు. నేనేమో దోసకాయ పచ్చడి ముక్కలు ఆప్షన్ చెప్పాను అనమాట. చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి ముక్కలు. ఇంకేంటిది అత్తయ్య? పప్పు. మళ్ళీ ఇక్కడ పాకిరిందని ఇగ్నోర్ చేయండి, అది అంతే అనమాట. పైనుంచి మాకు ఏసీ వాటర్ వస్తూ ఉంటుంది కంటిన్యూగా. సో అక్కడ అట్లే ఉంటుంది ఎంత రుచిగా. దోసకాయ పప్పు, ఆలుగడ్డ కూర, ఇంకా దోసకాయ పచ్చడి ముక్కలు, బచ్చల కూర పప్పు అంట. అన్ని కూరగాయలు తీసుకొచ్చారు. వంట మాస్టర్ ఇక్కడ ఉందన్నమాట. నాయనమ్మా వంట మాస్టర్ దోసకాయ పచ్చడి ముక్కలు ఎట్లా చేసిందో చూపిస్తాం మీకు తర్వాత. ఆయన మేము వంకాయలు కోసుకొని వస్తుంది కింద పోయి మా చెట్ల. ఎలర్జీ వస్తుంది వంకాయ. ఇక్కడేమో మా ఆడపడుచు బావ పాప నేను కలిసి అయితే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాము. అయితే హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఇదిగోండి మా పాప. హాయ్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఈ టెంపుల్కి అయితే పెళ్ళయి మనం ఫంక్షన్ హాల్ నుంచి వచ్చేటప్పుడు మామూలుగా దేవుడి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టించుకొని వస్తారు కదా, అలా మేము ఈ టెంపుల్లో కొబ్బరికాయ కొట్టడం అనమాట వచ్చేటప్పుడు. అంటే ఆ రోజు వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడైతే మా పాపతో వస్తాం. అలా 3 ప్రదక్షిణలు చేసి అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొడతా ఉన్నాం అనమాట. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని పెట్టచ్చు. దండం పెట్టుకో. కొబ్బరికాయలు కొట్టిస్తారని చెప్పేసి పక్కకు పెట్టారనమాట. సో అప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. బురద యష్నా చిట్టలి హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. యష్నా యష్నా పో యష్నా అయ్యగారు వెళ్ళినప్పుడు వేరే పనిలో ఉన్నారన్నమాట. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమని చెప్పేసి అన్నారు. ఇంకా దాని తర్వాత అర్చన చేయించుకొని అయితే చక్కగా అందరం బొట్లు పెట్టేసుకొని అయితే మా పొలం దగ్గర ఉన్న గుడికి అయితే వెళ్ళామన్నమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి ఉప్పలమ్మ దగ్గరకు వచ్చాక మా అత్తయ్య పాయసం చేసి వెళ్తూ పంపించింది. పెద్ద మనుషులకి ఏదో పని ఉందంటే ఎమ్మటే పోతురు. పాయసం ఇదంతా పొలం అది, నాకు తెలియదులేండి దీని డీటెయిల్స్ అన్నీ. ఓ ఇది మొన్న చేయించారు కదా కొత్తగా. 10 ఎకరాలు గెట్టు అంటే అందరికి కలిపి, ముగ్గురు అన్నదమ్ములకి, ఆడపడుచులకి అందరికి కలిపి. నీకుందిగా ఏడే పక్కనే కొనుక్కున్నావు గాను. అంతే. ఏ ముగ్గురు? మావయ్యలకేగా. మావయ్యల ముగ్గురు 10 ఎకరాలు. సో నేను పూజ చేస్తే ఇప్పుడు దీన్ని ఎత్తుకొని దూరం నుండి జూమ్ చేసి వీడియోది.
ఫుల్ ఎండగా ఉందన్నమాట. కింద బండలు అయితే సర్రం అంటే మేము వాటర్ మర్చిపోయాము. ఇంకా కార్లో ఫుల్ బాటిల్ వాటర్ ఉంటే దాన్ని తీసుకొచ్చేసి దాన్ని తీసుకొని వచ్చేసి అయితే ఇంకా గుడి అయితే కడుగుతూ ఉన్నాం అనమాట. తర్వాత పసుపు కుంకుమలు వేసి పూలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టాము. అత్తయ్య పాయసం పంపించింది, అది కూడా పెట్టాను అనమాట. ఇంకా పాపకి చెప్పులు తీసుకొని రాలేదు. ఇంకా ఫుల్ ఎండ ఉంది. ఆమె వెంటనే లేచిందన్నమాట. బావకి ఇస్తూనే లేచింది. వాళ్ళు అలా చెట్టు కింద నిల్చొని ఉన్నారు, ఫుల్ ఎండ ఉంది అని చెప్పేసి అయితే. ఇంకా మేమిద్దరం అయితే ఇక్కడ పూజ చేస్తూ ఉన్నాం అనమాట. అక్కడ చూడు, పైన చూడు, చెట్టు చూడు, పైన 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 దాని చెప్పులేలే దొరకలేదు రా ఆ కవర్లో లేవు, ఆ కవర్లో లేవు, ఆ కవర్లో లేవు, కార్లో ఉన్నట్టుంది. ఆ కవర్లో ఎప్పుడు వేస్తాం మనం? అది ఓన్లీ వద్దు వద్దు వద్దు. పాయసం డ్రెస్ మీద పడుతుంది నాన్న మొత్తం దాంట్లో అట్లా వస్తుంది. చిన్న కొబ్బరికాయ అట్టును మా నాయనమ్మను పాపం మా అత్తయ్య అయితే రుద్దుడి పని మీదనే ఉన్నారు. వచ్చిన కాంచి నేను నైట్ వచ్చారా రుద్దుతూనే ఉన్నారు. ఇవాళ రేపు రుద్ది వెళ్ళిపోతారంట. మా వాళ్ళకి ఇప్పుడు వచ్చారు చల్లగా. తిన్నా తిను, ఏం కాలేదు తిను. అట్లే చారు ఎవరైనా అట్లా తాగుతారు. నాయనమ్మ తాగుతుంది చూడాడు, అట్లే తాగుతారు ఎవరైనా. ఆకలికి అస్సలు తట్టుకోలేదు. ఒక దోశ తిని పడుకోపిన్ని అంటే అస్సలు పడుకోదు, అన్నం కావాలా. అన్నంలో ఏముంది ఏమో ఎవరు లేరు చిన్నపిల్లలు. రెండో పిన్ని ఆయన ఏమో తీర్చుకొని పార్చుకొని లేటుగా వచ్చింది. ఇంకా మా అమ్మకైతే మా ఆయన ఒక చిన్నపిల్లగాడు ఉండు. అండ్ చీజ్ చెప్పురా, అండ్ చీజ్ చీజ్ చీజ్. వాళ్ళంతా కొంచెం ఆఫ్టర్నూన్ టైంకి అయితే అలా వచ్చారనమాట. ఊరికే ఆట పట్టిస్తున్నారు, తింటున్నారని చెప్పేసి. ఇంకా మేమే తినండి అంటే ఇంకా అప్పుడు ఏదో పెట్టుకుని తింటాం అనమాట. ఇక్కడ బావేమో ఇంకా ఫంక్షన్ హాల్కి గేమ్స్ అని చెప్పాం కదా, సో వాటన్నిటిని ఒక దగ్గర అయితే పెట్టుకుంటా ఉన్నారు. బొంగరాలు ఓకే. ఇదంతా ఒక గేమ్కి. ఒక గేమ్లో ఫస్ట్ బొంగరం తిప్పుతాము, తర్వాత నెక్స్ట్ పింగ్ పాంగ్ బాల్స్ గ్లాస్లో వేసేది సెకండ్ గేమ్. థర్డ్ గేమ్లో ఒక సర్కిల్లో ఈ బాల్స్ ఉంటాయి, మనం దీంట్లో వేయాలి, ఈ బాస్కెట్లో వేయాలి. ఇలాంటి బాస్కెట్ కూడా తీసుకోవాలి యాక్చువల్గా, బాస్కెట్లో వేయాలి. తర్వాత అష్టాచమ్మ అదే ఇట్లా వేసి ఇట్లా 3 పట్టుకోవాలి. తర్వాత 4 తాడేది మరి తాడు లేరా నిజంగా తాడేదిరా తాడాట్లో అదే ఇది లాగేది అటుకొంతమంది తగ్గఫార్ గడ్డివాము. మామయ్యకి చెప్పాలి. అరే లాస్ట్ ఒక దగ్గర మనకు కావాల్సిన అయి తినానా అయి తాళ్ళు కాళ్ళకి కట్టుకున్నాయి. ఇక్కడ అన్ని పైనుంచి అయితే ఒకళ్ళు కింద ఒకళ్ళు ఉండైతే ట్రాక్టర్లో అయితే పెట్టేశారు. మళ్ళీ గేమ్స్కి సంబంధించిన ట్రాక్టర్లో ఎందుకని చెప్పేసి తీసేసి అయితే కార్లో పెడతా ఉన్నారు. పడుతున్నారా ఒక బస్తా కట్టెలన్నీ కింద వేసి మళ్ళీ పైకి పెట్టు, మంచిగా వస్తుంది.
ఎందుకన్నా పేపర్లు టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత చిన్న చిన్న క్లిప్సే వీడియో తీయగలిగామండి. ఎందుకంటే భోజనాలు ఉన్నాయి కదా, అందరూ వస్తూ ఉంటారు, పెట్టుకోవాలి, ఇంకా హడావుడి ఉంటుంది కాబట్టి వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకా మేకప్ విషయానికి వస్తే జస్ట్ హెయిర్ స్టైల్స్ కోసమే మేము బ్యూటిషియన్ అయితే పెట్టుకున్నాం అనమాట. మా ఆడపడుచుకి, నాకు, వదినకి ముగ్గురికి హెయిర్ స్టైల్స్ అయితే వేయించుకున్నాము. ఈ హెయిర్ స్టైల్ కూడా నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట. అంటే నా హెయిర్ ఏంటంటే బాగా సిల్కీ ఉంటుంది, ఏది కూడా అంత తొందరగా సెట్ అవ్వదు అనమాట. సో నేను జస్ట్ సైడ్ పఫ్ లాగా తీసుకొని వెనక కర్లీ చేపిద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. తను నాది లాంగ్ హెయిర్ కదా, మొత్తం కంప్లీట్గా కర్లీ అవ్వట్లేదు అని చెప్పేసి అంటుంది. నాకు రిసెప్షన్ అప్పుడు అయింది, బట్ తనైతే అవ్వట్లేదు అనమాట. సో ఆగడానికి ఏం చేసిందంటే తను క్రిప్ చేసింది ముందంతా. నేను కొంచెమే చేస్తుంది అనుకున్నాను, చాలా క్రిప్ అయితే చేసింది అనమాట. నాకు అది అస్సలు నచ్చలేదు, అలా లేచి ఉండడము. ఇంకెంతసేపు తీద్దామని ట్రై చేసినా కూడా దానికి ఒక స్ప్రే కొడతారు కదా వాళ్ళు, దానివల్ల అదైతే పోలేనమాట. ఇంకా అందరికీ చూడడానికి బాగుంది కానీ నాకైతే నచ్చలేదు. ఇంకా మా వాళ్ళంతా రెడీ అయ్యారు, మేము రెడీ అయ్యాం. కానీ మా పాప బర్త్డే చేయడానికి ఫంక్షన్ హాల్ రెడీ కాలేదనమాట, డెకరేషన్ అవ్వలేదు. ఎందుకంటే మార్నింగ్ రిసెప్షన్ ఉండే, వాళ్ళు కొంచెం లేట్గా వెకేట్ చేయడం వల్ల డెకరేషన్ అయితే లేట్ అయింది, బర్త్డే అయితే లేట్ అయింది అనమాట. కరెక్ట్ టైంలో చేస్తే మా పాప ఇంకా చిల్ అయ్యేది, బాగా ఎంజాయ్ చేసేది, అయినా కూడా బాగా సపోర్ట్ చేసింది. సో ఇంకా మేము పెట్టిన గేమ్స్ కానీ యాంకరింగ్ పెట్టాము, తర్వాత డ్యాన్స్ ఫ్లోర్ ఇవన్నీ పెట్టామన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేదు, అందరూ ఫుల్గా డ్యాన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. అలా ఇంకా మొత్తానికి ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. జై శ్రీరామ్. కోంబు తెచ్చిన అందరూ కార్లో కోంబు తెచ్చిన నాన్నకి, జుట్టు మొత్తం మైన్గా పౌడర్ కూడా తెచ్చిన. పాప స్టేజ్ మీదకి రావడానికి అయితే ఇలా అయితే ప్లాన్ చేసామన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా ఎలా మా వాళ్ళు ఫ్యాషన్ షో చేస్తున్నారు, మా అత్తయ్య చూడండి ఎలా చేస్తుందో, మంచిగా ఎంజాయ్ చేశారనమాట. యాంకర్ కూడా చాలా అంటే చాలా బాగా చేపించింది. సో ఈ వీడియోని అయితే చూడాలంటే కంపల్సరీగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం కంప్లీట్ సెలబ్రేషన్స్ వీడియో అయితే రాబోతుందన్నమాట. అప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.